ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,14,00,000 మంది కాగా అందులో పురుషులు 2,03,00,000, 2,10,00,000 మహిళా ఓటర్లున్నారు. థర్డ్ జెండర్ 3,421 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారు. ఇక అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అలాగే పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మిగతా 169 సెగ్మెంట్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ సమయంలోపు క్యూలో ఉన్న వారందరినీ ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. వారిలో పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అధినేత సీఎం జగన్, కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీలో ఉన్నారు. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, మంగళగిరి నుంచి నారా లోకేష్, హిందూపురం నుంచి బాలకృష్ణ, విశాఖ నార్త్ నుంచి జై భారత్ పార్టీ చీఫ్ వివి లక్ష్మీనారాయణ, ఇక తెనాలి నుంచి జనసేన నేత నాదెండ్ల మనోహర్, విజయవాడ పశ్చిమ నుంచి సుజనా చౌదరి, నెల్లూరు నుంచి నారాయణ, ఉండి నుంచి రఘురామకృష్ణంరాజు బరిలో నిలిచారు. ఇక కడపలో లోక్సభ స్థానం నుంచి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, రాజమహేంద్రవరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాజంపేట నుంచి మాజీ సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈసీ సేవలు ఓటరు నమోదు ఎలా చేసుకోవాలి, ఓటర్ లిస్టులో పేరు ఉందో లేదో, పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది, పోలింగ్ బూత్ నెంబర్ ఎంత, ఇలాంటి విషయాల్లో ఇక ఆందోళన చెందాల్సిన పని లేదు. అరచేతిలో ఫోన్ ఉంటే చాలు, క్షణాల్లో మనకు కావాల్సిన సమాచారం అందుతుంది.